ఈ దేశంలో కొంతమంది ఎంత తొక్కేయాలనుకుంటే మనోహర్ దాస్ గారు ఎంత తొక్కేయాలనుకుంటే అంత పైపైకి లేచిపోద్దండి క్రైస్తవ్యం. క్రైస్తవ్యం జోలికి రావడం చాలా తప్పండి. దాన్ని అనగదొక్కేద్దాం అనుకుంటే, దాన్ని లేకుండా రూపు మాపలు లేకుండా చేసేద్దాం అనుకుంటే ఇంకా ఎక్కువగా అది విజృంభిస్తుంది తప్ప క్రైస్తవ్యాన్ని మాపేటువంటి మనిషి లేడు, రాలేడు. అంటే భారతదేశంలో క్రైస్తవ్యాన్ని డామినేట్ చేసేంతగా లేదు కదా. ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడుంది ఎక్కడుందండి? మీరే అంటున్నారు మత మార్పిడి. ఇప్పుడు కొంతమంది రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత చాలామంది హైందువులకి ఒక మంచి సాఫ్ట్ కార్నర్ ఉండేదండి క్రైస్తవం మీద, క్రిస్టియానిటీ మీద. ఒక విషపు ఆలోచన, విషపు తలంపులు పుట్టించేసి వక్రీకరణ వాక్యం అంతా వక్రీకరిస్తూ అందరికీ ఆ విషయాన్ని లోపల నాటేశారండి. ఈరోజు ఒక క్రైస్తుడు బయటికి వెళ్తుంటేనే ఇష్టానుసారంగా మాట్లాడుతూ గొర్రె అంటున్నాడండి. ఆయన ఎవరండి గొర్రె అనడానికి నాకు తెలియగొడుతానండి. మన ఎక్కడో రాజమండ్రిలో ఒక సిలువేదో రోడ్డు మధ్యలో ఉంటే ఎవరిక్కడే సిలువ పెట్టారని చెప్పి అంటున్నాడండి ఆయన. ఆయన అనడానికి సరిపోతాడా సార్? అసలు క్రైస్తవ్యాన్ని గొర్రెలు అనడానికి సరిపోతారండి? అంతగా దూషిస్తున్నా సరే క్రైస్తవ్యం ఎందుకు స్పందించట్లేదు అంటారండి? మేమేమన్నా అంటున్నాము? మేమేమన్నా అంటలేదు కదండి. ఆయన ఎంతగా తిడుతున్నారండి ఒకసారి మీరే చూడండి. ఎంత దారుణంగా బైబిల్ని, పరిశుద్ధ బైబిల్ దగ్గర బో అనేటువంటి పదాన్ని ఉపయోగించి అవును అంటున్నాడండి. ఆ మాటను నేను ఉచ్చరించడానికి కూడా నా మనసు రావట్లేదండి. ఆయన అన్నంటున్నా సరే మేము విన్నట్టుగా ఉంటున్నామంటే మేము చేతకాని వాళ్ళం కాదండి. మేము తింటుందో ఆయన తింటున్నాడు. మాలోని అదే రక్తం, మాలోని అదే. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు క్రైస్తవాన్ని పుంజుకొని మాట్లాడే వ్యక్తులంతా గతంలో మన హిందూ సమాజంలో ఉన్న వాళ్ళే, మన మతస్థులే అంటాడు ఆయన. ఎవరండి? రాధా మనోహర్. హిందూ అనేటువంటిది మతం అండి. ఇప్పుడు హిందూ ఫ్యామిలీలో పుట్టినోడు హిందూ నుంచే వస్తారండి. కాబట్టి అందులో అమెరికాలో పుట్టినారు, అమెరికా సంతతి అయి ఉంటారు. మరి హైందవ ఫ్యామిలీలో పుట్టినప్పుడు హైందవ మతం నుంచే, ఆ ఫ్యామిలీ నుంచే వస్తారు. ఇప్పుడు వచ్చినంత మాత్రాన హిందూ మతంలో పుట్టిన వాళ్ళని ఎలాగంటారండి? ఆయన నాకు ఒక ఏంటది వాయిస్ మెసేజ్ పంపించారండి. అది నేను అది స్ప్రెడ్ చేయను, అది వద్దు సార్. వినిపించడం వల్ల సార్ ఆయన బ్యాడ్ చేయాలంటే క్రైస్తవులకి ఆ వ్యక్తికి లేని అభ్యంతరం మీకు కనిపిస్తే తప్పేంది? రాధా మనోహర్ దాస్ని బ్యాడ్ చేయాలంటే క్రైస్తువులకు ఒక నిమిషం పట్టదండి. ఆయన రోడ్డు మీదకి లాగేసి నిలబెట్టేయాలంటే క్రైస్తువులకు ఒక నిమిషం పట్టదండి. కానీ దేవుడు మాకు అధికారం ఇవ్వలేదు సార్. హిందువులను బెదిరిస్తున్నారు? బెదిరించట్లేదు సార్. ఆయన అంత విచక్షణారహితంగా మాట్లాడుతున్నా, దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా మేము ఇంతలా కంట్రోల్ గా ఉంటున్నాం అంటే ఒక విలన్ లెక్క కనిపిస్తుంది సార్. ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నా మీరు ఇంకా నన్ను అర్థం చేసుకోవడం పట్టదు. ఆయన అంటే బెదిరిస్తున్నారా? ఆయన్ని బయటికి తీసుకుని వచ్చి నిలబెట్టడానికండి. కానీ దేవుడు మాకు సహనాన్ని, ఓర్పునిచ్చాడు సార్. సహనం, ఓర్పు కలిగి ఉండమన్నాడండి. అందుకే కదండి అంతగా ద్వేషిస్తున్నా, అంతగా దూషిస్తున్నా ఈ రోజున ఆయన అలాగే ఇంకా విచ్చలవిడిగా చేస్తున్నాడండి. ఒకవేళ మీ దేవుళ్ళకని, మీ దేవతలను కానీ అంత విచక్షణ రహితంగా తిడతాయి, మీరు బాధపడరా? మీకు బాధ అనిపించదా? మీకు దుఃఖం అనిపించదా? లాగేరా అండి మమ్మల్ని బయటికి? మీ దేవుళ్ళు కానీ అంత భయంకరంగా తిడితే ఊరుకుంటారా సార్? మీకు ఆ భయం అన్నా ఉంది? భయం కాదండి, భయం కాదు సార్. ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు కానీ హిందువులను తిడితే ఒప్పుకోరు అనేది మీకు ఆ భయం. మాకున్న ఓర్పు, మాకున్న సహనం మీకు ఉండాలని చెప్పి మీ గ్రంథాలు చెప్పలేదు కనుక మీరు సహనాన్ని కోల్పోవచ్చు, ఓర్పును కోల్పోవచ్చు. మేము కోల్పోకూడదని మా వాక్యం చెప్తుందండి. అది మాకు ఉన్న తేడా. ఇప్పుడు మనిషి అనేవాడు కోపోద్రేకంలో సహనాన్ని, ఓర్పుని కోల్పోతాడు సార్. కానీ నువ్వు కోల్పోవద్దన్నాడండి బైబిల్లో. కోపపడుడి కానీ కోపంలో పాపం చేయొద్దన్నాడు. కోపపడు. మీరు ఇప్పుడు ఈడ బాగానే మాట్లాడతారు, మరి మీరు మీటింగ్లో పెట్టుకొని ప్రతి సండేలు పాస్టర్లు చేసింది ఏంటండి? ఒకరినొకరు గల్లాలు పట్టుకొని కొట్టుకుంటలేరా? లేదంటే ఇప్పుడు అసెంబ్లీ మన చర్చి వాటాల్లో కానీ వచ్చే పైసల కోసం కొట్టుకోవట్లేరా? దాన్ని మరి పాస్టర్ల పేరు మీద ఒకటి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నానండి. ఈ మాటను బట్టి చాలా మంది పాస్టర్లు నన్ను తప్పుగా తీసుకున్నా నేనేం చేయలేను. కానీ నిజం చెప్తున్నానండి, ఇప్పుడున్న పాస్టర్లు అందరూ నిజమైన పాస్టర్లు అంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే మీరు ఒక మంచి నల్లటి కోట్ వేసుకొని నమ్మొచ్చు. ఈ రోజుకి అన్న సార్ నీతిమంతుడు అనే వాళ్ళు లేడండి భూమి మీద. నేను చెప్తున్నాను చూడండి. క్రిస్టియానిటీలో ఒక విచిత్రం ఉంది పాస్టర్ గారు, హేమంత్ గారు చెప్పాలా? చెప్పండి. అందరం పాస్టర్లం అంటారు, అందరూ మేము దేవుని బిడ్డలే అంటారు. కానీ ఒకరు పర్సనల్గా ఒక్కొక్కరితో మాట్లాడితే ఆ వ్యక్తి పాస్టర్ కాదు, మోసగాడు, ఆ వ్యక్తి పాస్టర్ కాదు, ఇంకొకడు అని చెప్తారు. మిమ్మల్ని మీరే నచ్చ చెప్పుకోకపోతే మీరేం పాస్టర్లే అండి? అదే సార్ మీరు సమాజానికి ఏం మెసేజ్? అదే సార్, మీ హైందువుల్లో ఉన్న ఐక్యత మాకు కానీ ఉండుంటే కదా. ఖచ్చితంగా సార్, మీ హైందువుల్లో ఉన్న ఐక్యత మాకు లేదండి. కానీ మా వాక్యం చెప్తుందండి,
సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరం అన్నాడండి. ఐక్యత కలిగి ఉండడండి, ఎందుకంటే క్రైస్తవుల మధ్యన క్రైస్తవులకే చిచ్చులు పెడతా ఉంటాడు ఎప్పుడో కూడా సాతాన్ అనేవాడు. ఎందుకు మా దాంట్లో ఐక్యత ఉందంటే మా వేదాలు మాకు అలా నేర్పించాయి, లేదండి, మా సంస్కృతి మా సాంప్రదాయాలు దానిలో అలా లేదు ఉన్నాయి. సార్. మీ బైబిల్ అలా లేదు కాబట్టి సహోదరులు బైబిల్ అనేది స్టాండర్డ్ కానప్పుడు దాన్ని నమ్మే వ్యక్తులు ఎట్లా స్టాండర్డ్ ఉంటారు? నేను చెప్పేది కూడా మీరు స్టాండర్డ్ ఉంటారు, మీరు ఎట్లా కరెక్టే. అంటున్నారు? మీరు ఉన్నంత యూనిటీగా క్రైస్తవ పాస్టర్లు కూడా ఒక యూనిటీలో, ఒక యూనిఫామ్లో, ఒకే మాటలో, ఒకే పద్ధతిలో, ఒకే సిద్ధాంతంలో వెళ్ళిపోతే ఇన్ని డివిజన్స్ కానీ, ఇన్ని డినామినేషన్స్ కానీ మీ దాంట్లో మీ అందరితోనే మాట్లాడిపించుకునే కర్మ కానీ మాకు పట్టకపోతుందండి. క్రైస్తవ్యంలో డినామినేషన్లు వచ్చినాయి, క్రైస్తవంలో గ్రూపులు వచ్చినాయి, క్రైస్తవంలో డైవర్షన్స్ వచ్చినాయి. క్రైస్తవుల్లో కనబడే పాస్టర్లు అందరూ కూడా దేవుని మూలంగా వచ్చిన పాస్టర్లు కాదండి. నా పేరట ఎంతో మంది అబద్ధ సేవకులు వస్తారని యేసయ్య చెప్పాడు. నా పేరట ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పాడు. మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు పాస్టర్ కాదండి. ఉపేంద్ర గారిని ముందే అదే అంటున్నా, కోటేసుకున్న ప్రతి ఒక్కడు కూడా మీరు అన్న పర్లేదు సార్. ఇప్పుడు సార్ పూజారుల్లో మంచోళ్ళు ఉన్నారండి, పురోహితుల్లో మంచోళ్ళు ఉన్నారండి, సిద్ధాంతుల్లో మంచోళ్ళు ఉన్నారండి, అందులో వరస్ట్ ఫిలోస్ కూడా ఉన్నారు. అన్నంత మాత్రాన అందరూ అలాంటి వాళ్ళని అనడానికి సరిపోదు కదా. మా హైందవంలో 100%లో 1-2 ఉంటే పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులందరూ కూడా మాట్లాడుకుంటే సార్ ఇప్పుడు 100% మోసగల మతాల మధ్యన ఒక వ్యక్తి అంటాడు, ఏం సంగతి నీకు ఏమైంది, నాకు కాలు పని చేసలేదు, ఏసయ్య ఆమెన్ తుచ్ అంటాడు. నేను చెప్తున్నాను కదా సార్, రియల్ అనుకుంటే గాంధీ హాస్పిటల్ అవసరం లేదు, ప్రభుత్వ హాస్పిటల్ అన్ని కూడా అవసరం లేదు సార్. నేను ఫేర్ గా చెప్తున్నాను సార్. రియల్ ఆయన అంటాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే నేను గుంటూరు పక్కనున్న ఏదో ఊరు నుంచి వచ్చినా అంటాడు. ఏమైంది, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదా అంటే నీకు ఒక 5 లక్షలు రేపు నీకు దేవుడు పంపించేస్తాడు. ఎక్కడి నుంచి పంపుతాడు, ఏ దేవుడు పంపుతాడు? ఏంది నేను చెప్పేది మీరు క్లియర్ గా వింటే అర్థమైపోతుంది సార్. పాస్టర్లు అందరూ మంచోళ్ళు నేను అనట్లేదండి. పాస్టర్లు అందరూ దేవుడి మూలంగా కాదు, అసలు పాస్టర్లే మంచోళ్ళు కాదని చెప్తున్నాను. అలా అనకూడదు, దాన్ని యాక్సెప్ట్ చేయండి. అలా కుదరదు, దాన్ని యాక్సెప్ట్. అసలు పాస్టర్లు అనే వాళ్ళే మంచోళ్ళు కాకపోతే ఆదిలో హేమన్ అనే వ్యక్తి గత చరిత్రలో ఇష్టానుసారంగా అమ్మాయిలతోటి గానీ ఇంకా విచ్చలవిడిగా చేసిన వ్యక్తి సడన్ గా ఒక కోట్ వేసుకొని వచ్చి ఒక బైబిల్ గ్రంథాన్ని 1-2 సార్లు పాస్టర్ అంటే చెప్పేది. నేను అప్పుడు పాస్టర్ కాదు కదా. అవునండి, ఒక కోట్ వేసుకొని వచ్చి ఒక బైబిల్ 2 సార్లు కోటును మార్చలేదు సార్, మనసును మార్చాను. పాస్టరా? మనసును మార్చానండి. మీరు పాస్టర్? నేను కోటును మార్చలేదు సార్. మీరు అందాక మాట అన్నారండి, ఏమన్నారంటే ఏంటి మీరు మందు తాగరా? పాస్టర్లు మందు తాగే వాళ్ళు నాకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది చూపించాలి, ఎంతమంది చూపించాలి లైవ్? నేను ఇప్పుడు ఒక పాస్టర్తో మాట్లాడతా, అన్న సాయంత్రం వద్దామని చెప్తా. ఆయన ప్రశ్నకి జవాబు మీరే ఇచ్చేస్తున్నారు చూడండి. మీరే ఏమంటున్నారంటే పాస్టర్లు అందరూ బ్యాడ్ ఫీలోస్ అంటున్నారండి. నేను అంటున్నానండి అందరూ కాదండి, అనడం కాదు, నిజమండి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లేదు. అందరూ కాదు, కొందరే. అందరూ అంటున్నాను, అందరూ కాదంటున్నాను. ఇప్పుడు మీరు ఏమన్నారో వచ్చిన మీరు మందేస్తారా? ఖాళీగా ఉంటే మందేస్తారు. మందులో మానేసి దేవుళ్ళకి వచ్చిన తర్వాత మందు వేయడం అదేంటి? మందు తాగకూడదా? పాస్టర్ అయిన ఒక్క నిమిషం, పాస్టర్ అయినంత మాత్రాన తన వ్యక్తిగత అవసరాలు ఉండవా సంసారం చేయడం మనుషులతో? సార్ వ్యక్తిగత అవసరాలు, సంసారం, కుటుంబ వ్యవస్థ అనేది తప్పు కాదు సార్. పాపం అనేది బైబిల్ పట్టుకుంటే మరింత జాగ్రత్తగా ఉండమన్నాడండి. వాళ్ళకి 2 తీర్పులు ఉన్నాయి. ఎట్లా సార్ మీరు పాస్టర్ అనుకుంటున్నారు? ఒక్కొక్క పాస్టర్ మేము ఒకరికి పరిశుద్ధంగా ఉండాలని నేర్పించవలసిన మేము పరిశుద్ధంగా ఉండకపోతే అవతల అలా నమ్ముతారండి. అవసరం పాస్టర్లను ఎందుకు నమ్మాలండి? ఒకటే క్వశ్చన్. పాస్టర్లని నమ్మకూడదండి. ఈ రోజు కల్వరి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ పేరు మీద అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చి రాధా మనోహర్ దాస్ గారి దగ్గర మొదలెట్టారు, ఎక్కడో కట్ చేసేస్తున్నారు. మళ్ళీ పాస్టర్లు అంటున్నారు, ఇంకోటి ఎక్కడో కట్ చేసేస్తున్నారు. పాస్టర్లని అందరినీ నమ్మకూడదని నేనే చెప్తున్నాను. పాస్టర్లు అందరూ మంచోళ్ళు అని నేను చెప్పట్లేదు. పాస్టర్లో మంచోళ్ళు ఉన్నారు, నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, నమ్మక ద్రోహులు ఉన్నారు. ఒక 4-5 ఉదాహరణలకు పేరు చెప్పగలుగుతారా? అది నాకు తెలియదు సార్. హృదయాంతరంగాలు సమానం మీ దగ్గరికి వచ్చి పాస్టర్లలో మంచి వ్యక్తుల పేర్లు చెప్పండి అంటే చెప్పలేకపోతున్నారు సార్. మీరు ఎలాంటి వారో మీకు మాత్రమే తెలుసండి, మీ భార్యకి కూడా తెలియదండి. మీ నిజ స్వరూపం ఏంటో మీకు దేవుడికి తెలుసు, మిమ్మల్ని కట్టుకున్న వ్యక్తికి కూడా తెలియదు. అవునంటారా కాదంటారా? నేను అవును అనుకోను. ఎందుకంటారా? ఎందుకండి అంటే మీరేంటో పూర్తిగా మీ భార్యకి తెలుసు అంటారా? నేను నమ్మను సార్. మనం ఏంటో, మనం ఎలాంటి వాళ్ళవో మనకు మాత్రమే బాగా తెలుసండి. ప్రతి మనిషి నటిస్తాడండి, లోపల ఒకటి బయట ఒకటి ఉంటాడు సార్. ఒక మనిషి ఎలాంటి వాడు అని చెప్పి అనడానికి సరిపోం సార్. హృదయాంతరంగాలు పరిశీలించే దేవుడికి మాత్రమే తెలుసు మనిషి ఎలాంటి వాడు. వాడి క్రియలను బట్టి, వాడి యొక్క వైఖరిని బట్టి, వాడి వ్యవహార శైలిని బట్టి ఒక వ్యక్తి వాక్యానుసారంగా జీవిస్తున్నాడా లేదా అనేది మనకి తెలుసుకోగలమండి. ఏమన్నా ఒకటే క్వశ్చన్, పాస్టర్లలో ఉదాహరణకు నాకు 2-3 మంచి వ్యక్తుల్ని చూపియండి అని చెప్పిన. నేను మా హైందవ సంస్కృతంలో
మీరు చెప్పారు కదా పూజారులు వాయగాలని. మంచి అంటే ఏంటో మంచి అంటే ఏంటో మిమ్మల్ని అడుగుతున్నాను సార్ నేను. మంచి అంటే ఏంటండి? అంటే ఏదైతే దైవానుగ్రహాన్ని తూచా తప్పకుండా పాటించి అది ప్రజలకు నెరవేర్చే వ్యక్తుల్ని, అటువంటి వ్యక్తులు మీ సమాజంలో ఎవడని ఉంటే ఓ 2-3 మంచి అంటే ఏంటంటున్నారు సార్? మంచి చెడు అంటే ఏంటంటే, అరే మంచి అంటే తను అనుసరించిన నమ్మకాన్నే ప్రజలకు చేరవేయడమే మంచి అండి. మీరు మంచి అంటే ఏంది? ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారంటే మీరు మందు తాగరా అన్నారు. మా ఫ్రెండ్స్లో బోల్డ్ మంది పాస్టర్స్ మందు తాగే వాళ్ళు ఉన్నారని అన్నారు. ఈ మాటలు చూసి విన్న తర్వాత వాళ్ళకి 102, 103 ఫీవర్ వచ్చేస్తాను నాకు తెలుసు. మీ ఫ్రెండ్స్కే నేను ఒకటి చెప్తున్నాను, ఒకవేళ నిజంగా మీరు చెప్పింది నిజమైతే వాళ్ళ పాస్టర్లు కదండి. అరే నేను లైవ్లో మాట్లాడిస్తాను అండి. ఏంటి మందు తాగుతారు? అందుకే అంటున్నాను సార్, ఇప్పుడు నేను తాగుతున్నట్టు రుజువుపరచండి. మీరు తాగరా? సమస్య లేదు. నేను అంటున్నాను 5 ఏళ్ళు సమానం కదంటున్నాను. తాగే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ పాస్టర్లు కాదు సార్. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు సేవకుడు కాదండి. చికెన్ తింటారా మీరు? చికెన్ తింటారా? మీరు తింటారా? మీరు ఇంటర్వ్యూ నేను చేస్తే బాగుంటుంది ఏమన్నా మరి చికెన్ తినకూడదు. మీరు తింటారా అంటున్నా? నాన్ వెజ్ తింటారా? సరే చికెన్ అని కాదు, నాన్ వెజ్ తింటారా? తింటాను. బీఫ్ తింటారా? తిన్నాను. ఎందుకు తిన్నారు? అది కూడా నాన్ వెజ్. కొంతమందికి ఇష్టాలు ఉంటాయి, కొంతమందికి ఇష్టాలు ఉండవండి. ఇప్పుడు సీ ఫుడ్ లో కూడా కొన్ని తింటారు, కొంతమంది తినరండి. అందులో తప్పేముంది? ఇప్పుడు క్రాబ్ ఉందండి, క్రాబ్ ఉంది, పీత. కొంతమంది చాలా ఇష్టంగా తింటారండి, కొంతమంది తినరండి. అందులో మనం ఏం చేస్తాం సార్? నేను ఇందులో మటన్లో నేను ఒక రకమే తింటాను. అంటే పాస్టర్ అనే వ్యక్తి బీఫ్ తినొద్దని ఏమన్నా తినొచ్చు సార్, ఏదైనా తినొచ్చండి. పంది తినకూడదని ఉంది. చాలా సార్లు తినే. మందు విషయానికి వస్తే ఉంటుందా అట్లా తాగొద్దనేది? సార్ నువ్వు తినువాడు అయితే, నువ్వు తిండిపోతు అయితే నీ గొంతులో కత్తి పెట్టమన్నాడండి, కంతి పెట్టుకోమన్నాడండి. తిండిపోతు అయితే, నువ్వు త్రాగుబోతు అయితే త్రాగుడు కట్లపాము విషం వంటిది అన్నాడండి. త్రాగకూడదని ఉందండి. మద్యం అల్లర్లు పుట్టించునని ఉందండి. మద్యం వల్ల ఒక మనిషి యొక్క జీవితం నాశనం అయిపోద్దని ఉందండి. నేను విడిచి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పని చేయకూడదండి. మరి అలా బైబిల్ పట్టుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ మందు తాగుతున్నారంటే అలా పాస్టర్లు కాదని నేను అంటానండి. త్రాగకూడదు. నిజమైన పాస్టర్లకు ఉండాల్సిన నియమ నిబంధనలు ఏంటి అంటే కొన్ని విషయాలు అలా కాదు సార్. ఇప్పుడు ఒక మంచి పాస్టర్ని చూపించండి అని మీరు అడుగుతున్నారు కదా. ఇలాగా పాస్టర్గా బైబిల్ పట్టుకొని తప్పులు చేస్తూ, మోసాలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, త్రాగుడికి అలవాటు అయిపోయిన పాస్టర్లు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి, మీ ఓళ్ళు కాకుండా మీరు చెప్పండి సార్. మా వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారు అంటారు కదా, మీరు చెప్పండి కొన్ని పేర్లు. త్రాగడం నేను చూశాను, లంచం పుచ్చుకోవడం నేను చూశాను. ఇలాగే ఏ పాస్టర్ అయినా మీరు చూస్తుంటే ఆధారంతో పేరు చెప్పండి. ఒక్క తాగడం విషయం పక్కన పెడదాం, లంచాలు తీసుకున్నట్టు కానీ వ్యభిచారాలు చేస్తున్నట్టు కానీ ఉదాహరణలతో ఉన్నది చూపించండి సార్. ఆర్థికంగా బలపడ్డ పాస్టర్లు దేవుని పేర్లు పాస్టర్లు అందరూ అలాంటి వాళ్ళే అంటున్నారు మీరు. అవును, అలాగే వీళ్ళంటే నా దగ్గరికి వచ్చి తాగిరు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం, మీరు చెప్తున్నారు కాబట్టి నాకు తెలిసి, నాకేం తెలుసు మీరు సాయంత్రం కోటి. పాస్టర్లు అందరూ మంచోళ్ళు కాదు, పాస్టర్లు అందరూ చెడ్డలు కాదు. పాస్టర్లో మంచివారు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, పూజారుల్లో ఉన్నారు, పురోహితుల్లో ఉన్నారు. అన్ని మతాల్లో కూడా, అన్ని శాఖల్లో కూడా, అన్ని మత పెద్దల్లో. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని ఒక వ్యక్తికి ఫోన్ చేసింది. హేమన్ గారు, పాస్టర్ హేమన్ గారు ఇంటర్వ్యూకి వస్తున్నారు, మరి ఏందని అడిగిన. హేమన్ అనే వ్యక్తి అత్యంత కిరాతకుడు, కీచకుడు, నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు. ఒక మనిషికి ఏవేవైతే అలవాట్లు లేకుండా ఉండాలనో ఆ వ్యక్తికి అన్ని ఉన్నాయి. మీరు క్రాంతి గారి కంటే నేను ఎక్కువ క్రిటిసైజ్ చేస్తున్నారు, కండమ్నేట్ చేస్తున్నారు. పొద్దున్నే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పలే ఆయన ఎవరు? అయితే అటువంటి వ్యక్తి, స్వభావం కలిగిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఏదో కొత్తగా పాస్టర్ రూపంలో ఆయన పాస్టర్ కాదు, ఆయన పెద్ద ఫ్రాడ్ స్టార్. ఏదో కోట్ వేసుకొని వస్తాడు, నేను పాస్టర్ అని 4 ఒకటి చెప్తున్నాను సార్. కరెక్టేనా? ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, వాళ్ళు ఎవరో చెప్పడం ఏంటండి, పబ్లిక్గా నేనేంటో వీడియో చేసి పెట్టానండి. నేనేంటో ఇప్పుడు అడిగినా చెప్తానండి. మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడం. నాకంటే దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, త్రాగుబోతోడు, పాపాత్ముడు ఎవరో ఉండరో. చచ్చిపోతే నరకంలో ఫస్ట్ ప్లేస్ నాదే. కానీ అలాంటి పాపాత్ముడిని మార్చి ఆయన దగ్గర సేవకుడిగా నిలబెట్టుకున్న నా దేవుడు గొప్పోడు అంటున్నాను. నేను మంచోడు ఏ రోజు చెప్పను సార్, చచ్చిపోయే వరకు నేను చెడ్డోన్నే. అలాంటి చెడ్డోన్ని ప్రేమించిన గొప్ప దేవుడు అండి. అంటే పాపాత్ములు మారితే బైబిల్లో ఏ రకమైన స్థానం ఉంటుంది భవిష్యత్తులో? దేవుడు ఆనందిస్తాడు సార్. పాపం నుంచి మీ కల్లోకి వస్తాడు. పాపం నుండి ఒక వ్యక్తి కానీ రక్షించబడతానండి, ఆ వ్యక్తిని కన్నా తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో నాకు తెలియదు కానండి, దేవుడు మాత్రం పరలోకంలో దేవదూతలు హర్షిస్తాయి ఉందండి. బతికున్న తల్లిదండ్రులని పక్కన పెట్టి పరలోకంలో దేవుని ప్రయారిటిస్తారు ఏందన్న మీరు? ఎందుకంటే బతుకున్న తల్లిదండ్రులు కొంతకాలం ఉండిన తర్వాత
కొంతకాలం వెళ్ళిపోతారండి. దేవుడు అనంతుడండి, నిరంతరం ఉండిపోయే దేవుడు అండి. అన్న మీరు అర్జెంటుగా ఇంటర్వ్యూ బంద్ చేద్దాం అన్న. మీరు బంద్ చేసినా పర్లేదు సార్, నేను ఫ్రాంక్ గానే మాట్లాడతానండి. కన్న తల్లిదండ్రుల్ని ప్రయారిటీ ఇవ్వకుండా దేవునికి ప్రయారిటీ ఇస్తామంటావు. ప్రియారిటీ తల్లిదండ్రులకి ఉన్నారు కదా. నేను చెప్తున్నాను సార్, సార్ నేను మీరు రమ్మని వెంటనే నేను యాక్సెప్ట్ చేశానో తెలుసండి, మీరు చాలా కూల్గా మంచి హెల్దీ కన్వర్జేషన్ ఉంటుంది. అవును, లేదంటే నేను అంత బేగా యాక్సెప్ట్ చేసేవాను కదా. నేను రావడానికి కారణం మీరు, నేను అంత బిజీ షెడ్యూల్లో కూడా. సరే అది వేరే విషయం. మీ నోరు నుంచి మీరు ఏమన్నారంటే తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో నాకు తెలియదు కానీ పరలోకంలో దేవుడు మాత్రం దేవుడి కోసం డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిర్రు సార్ మీరు ప్రారంభించింది అది కాదండి. మీరు ప్రారంభించింది అది కాదు. ఒక వ్యక్తి మారితే మనుషులు తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో అంతకు మించిన సంతోషం పరలోకంలో ఉంటుంది అంటున్నాను నేను. అంటే ఇప్పుడు బతుకున్నప్పుడు సంతోషిస్తే ఏం లేదు కానీ చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో సంతోషిస్తారు దాని గురించి మాట్లాడతారు. తల్లిదండ్రుల్ని సంతోషింపజేసే బాధ్యత మనదే సార్. తల్లిదండ్రులు సన్మానించు అన్న దేవుడండి, తల్లిదండ్రులు గణపరచు అన్న దేవుడండి, తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత బిడ్డలకు ఉందని చెప్పిన దేవుడండి. ఆయన చనిపోతున్న సమయంలో కూడా తన సహోదరుడికి, అమ్మా బాబు ఇదిగో నీ తల్లి ఇక్కడి నుంచి అని చెప్పి ఒక తల్లి బాధ్యత కుమారుడికి, కుమారుడి బాధ్యత తల్లికి అప్పచెప్పి వెళ్ళాడండి. మీ అమ్మ అంటే మీకు ఇష్టమేనా? ఏమండి, ఎవరమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు సార్. నాన్నగారు ఎట్లుంటారు మీతో? అందరూ బాగుంటారు. ఇద్దరు తల్లిదండ్రులు ఇప్పుడు మీకు ఫోన్ చేసి వద్దు మనకి ఇవన్నీ బాప్తిజము ఈ క్రిస్టియానిటీ ఇవన్నీ వద్దు అనరండి? వినండి, అనరు సార్. అంటారు. మీ రియాక్షన్ ఎట్లుంటుంది? మీరు వాళ్ళకు విలువ ఇస్తారా ఇయ్యరా? నా తల్లిదండ్రులు బాప్తిజాలు ఎవరికి ఇవ్వద్దు, క్రీస్తుని వదిలే అని అనరండి. అలా ఎందుకంటారండి? ఒకవేళ నా తల్లిదండ్రులే ఎందుకు వచ్చిన దేవుడురా, దేవుని వదిలిపెట్టారా అని అంటే నా తల్లిదండ్రులనన్నా వదిలేస్తాను కానీ నా దేవుని వదలను.